పూణే రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. నిందితురాలు సియా గోయల్ కు సంబంధించిన ఒక పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. ఏ కేసులో అసలు దోషులను పట్టుకునేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా వెలుగు చూసిన ఏ దృశ్యాలు అందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేస్తూ ఉన్నాయి. గత డిసెంబర్ నాటిదిగా భావిస్తున్న ఈ వీడియోలో సియా ఒక ప్రముఖ నైట్ క్లబ్ లో బీర్ సీసాతో కనిపిస్తూ ఉంది. మద్యం మత్తులో ఫోన్ మాట్లాడుతున్న ఆమె ఎవరో ఒక వ్యక్తిని ఉద్దేశించి మొదట నన్ను మోసం చేస్తాడు, ఆపై మళ్ళీ నాకే ఫోన్ చేస్తాడు అంటూ బూతులు తిడుతోంది. ఈ మాటలు కేతన్ అగర్వాల్ హత్యకు దారితీసిన పరిస్థితులపై మరిన్ని అనుమానాలు రేకెత్తిస్తూ ఉన్నాయి. జూన్ 18న జరిగిన ఏ దారుణ ఘటన స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. లోహగడ్డ కోర్టుపై చెకింగ్ కు వెళ్లిన కేతన్ అగర్వాల్ ను పథకం ప్రకారం లోయలోకి నెట్టి చంపేశారనే ఆరోపణలున్నాయి. ఇందులో ప్రధాన నిందితులుగా కేతన్ కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి ఉన్నారు. ప్రస్తుతం వీరు పోలీసుల అదుపులోనే ఉన్నారు. వీరి కస్టడీ కాలం జూలై 3వ తేదీతో ముగియనుండడంతో విచారణను వేగవంతం చేశారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించి మరొక ముఖ్యమైన అంశం సియా గోయల్ తండ్రి ప్రవీణ్ గోయల్ స్పందన. దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆయన విచారించగా చేతన్ చౌదరితో తన కుమార్తెకు ఉన్న అక్రమ సంబంధం గురించి అసలు తెలియదని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ తమకు ఈ విషయం ముందే తెలుసుంటే కేతన్తో పెళ్లి సంబంధం ఖాయం చేసేవాళ్ళం అసలు కాదు అంటూ కూడా తన్ని చెప్తూ ఉన్నారు. సియా తన వ్యక్తిగత విషయాలను కుటుంబ సభ్యులకు తెలియనివ్వకుండా జాగ్రత్త పడిందని అర్థమవుతోంది. ప్రస్తుతం బయటకొచ్చిన నైట్ క్లబ్ వీడియోలు, అలాగే చేతన్ చౌదరితో సియా కలిసి ఉన్న ఫోటోలు కేసు దర్యాప్తులో కీలక ఆధారాలుగా కూడా మారుతూ ఉన్నాయి. కేతన్ అగర్వాల్ హత్య వెనుక ఉన్న అసలు కారణాలు, నిందితుల మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీలు లేదా వ్యక్తిగత కక్షలు ఏమిటనే దానిపై కూడా పోలీసులు లోతుగా ఆరాధిస్తూ ఉన్నారు. సియా గోయల్ గత ప్రవర్తన, ఆమె వాడిన భాషను బట్టి చూస్తుంటే ఈ హత్య కేవలం ఆవేశంలో జరిగింది కాదు అని, ముందస్తు ప్రణాళికతోనే చేశారనే విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. ఈ కేసులో మరిన్ని విషయాలు జూలై 3న నిందితులను కోర్టులో హాజరుపరిచిన తర్వాత వెల్లడయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. రియల్టర్ హత్య కేసులో నిందితులకు కఠిన శిక్ష పడాలని కుటుంబ సభ్యులు, స్థానికులు కూడా కోరుకుంటూ ఉన్నారు. ఈ దారుణం వెనక ఇంకా ఎవరైనా హస్తం ఉందేమో అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. సాక్ష్యాలను బట్టి చూస్తుంటే సియా గోయల్, చేతన్ చౌదరిలు కేతన్ ప్రాణాలు తీయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా కూడా ఇక్కడ క్లియర్ గా కనిపిస్తోంది. ఎంతో భవిష్యత్తున్న యువ రియల్టర్ ప్రాణాలు ఒక క్రూరమైన ప్లాన్ వల్ల గాల్లో కలిసిపోయాయి. ఈ కేసులో నిజాలు త్వరలోనే బయటపడతాయని అందరూ ఆశిస్తున్నారు.